ఇక్కడ ఏంటి అంటే స్పేషియస్ గా వచ్చింది కిచెన్ కూడా. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఏం థీమ్ తీసుకున్నారు అసలు కిచెన్? ఇది కంప్లీట్ మోడ్యులర్ థీమే, బట్ కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్. ఇప్పుడు యూజ్ చేసే వైట్స్ క్రీమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ అంటే మన థీమ్ వేరే వైబ్ ఉంది కాబట్టి ఆ వైబ్ లో కలర్స్. యాక్చువల్లీ కిచెన్ అంటే కొంచెం లైట్ తీసుకుంటారు, ఎందుకు అంటే కొంచెం బాగా కనిపిస్తుంది అని. బట్ మీరు కొంచెం డార్క్ తీసుకున్నారు ఎందుకు? సో మెయిన్ ఏంటి అంటే మనకి వెంటిలేషన్ చాలా బాగుంది ఈ కిచెన్ కి, అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మనం డార్క్ కలర్స్ యూజ్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ మీరు గమనిస్తే డార్క్ కలర్ కాదు, బట్ డార్క్ కలర్ లో కూడా లైట్ షేడ్ అంటే పింక్ డార్క్ కాకుండా దాంట్లో లైట్ షేడ్ తీసుకున్నాం, వైలెట్ డార్క్ కాకుండా దాంట్లో లైట్ షేడ్ తీసుకున్నాం. అండ్ మెయిన్ యూజ్ చేసింది కూడా అక్రిలిక్ యూజ్ చేసాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు నచ్చినట్లే తీసుకున్నారు అయితే మీరు సజెస్ట్ చేసి అంటే మీకు ఫస్ట్ మనం సజెస్ట్ చేస్తాము, సో మళ్ళీ ఆప్షన్స్ కూడా ఇస్తాము, 2, 3, 4 సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాము, దాంట్లో క్లయింట్ పిక్ చేసుకుంటారు. మా ఆఫీస్ లో మొత్తం కలర్ ప్యాలెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ కలర్ ప్యాలెట్స్ ఉంటాయి, వాళ్ళకి చూపించి మనం హైలైట్ చేస్తాం. డ్రాస్ గురించి చెప్తారా? సో రెగ్యులర్ టాండమ్స్ ఇచ్చేసాం మనకి, ప్లేట్స్ అవి డోర్స్ టైప్ ఇవ్వకుండా ఇక్కడ మీరు చూసినట్టే ఎవ్రీథింగ్ డ్రాసే ఇచ్చేసాము. సో ఇక్కడ అంతా మనం మోడ్యులర్ ఏమైనా కప్స్ కానీ అలాంటివి ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఇలా డ్రాస్ ఇచ్చేసాము. అండ్ ఇవన్నీ కూడా మనకి సేమ్ అలాంటి టైప్ ఆఫ్ డ్రాస్ అండ్ హ్యాండిల్ లెస్. సో మనకి అంటే బయట ఎంబోజ్ అని అనుకోండి, మనం వర్క్ చేసేటప్పుడు అది హట్ అవుతుంది కదా, సో నార్మల్ హ్యాండిల్ లెస్ హ్యాండిల్సే ఇచ్చేసాము. ఇదేంటిది? ఇది ప్లాస్టిక్ లా అనిపిస్తుంది. లేదండి, మెటల్. ఇది మెటల్, అల్యూమినియం మెటల్. అంటే చూస్తుంటే లుక్ లైక్ అలా అనిపిస్తుంది, బట్ మెటలే యూజ్ చేసాము. ఓకే. అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాలంటే గ్లాస్. సో ఇక్కడ వాల్ యూనిట్స్ మొత్తం ఈ డార్క్ కలర్ యూజ్ చేయకుండా సో గ్లాస్ తీసేసుకున్నాం, బ్లాక్ కలర్ గ్లాస్. ఇది కూడా అల్యూమినియం మెటల్ డోర్. సో ఇది మనకి ఫ్లాప్ అప్, ఒకసారి ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం పైకి వెళ్ళిపోతుంది. సో హైడ్రాలిక్ అంటారు వీటిని. అండ్ నెక్స్ట్ అటు సైడ్ కార్నర్ కూడా మొత్తం మనం గ్లాసే హైలైట్ చేసేసాం. గ్లాస్ అండ్ అక్రిలిక్. సో యూజ్ చేసిన మెటీరియల్ అక్రిలిక్ అండి, దీన్ని అక్రిలిక్ అంటారు. ఓకే ఓకే. సో మీకు ఎంత లైటింగ్ ఉన్నా కూడా ఇది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇంకా లైట్ గా కనిపిస్తుంది. డిఫరెంట్ మెటీరియల్ కి ఈ మెటీరియల్ కి డిఫరెన్స్ అది. సో అందుకనే కొంచెం ఇది డార్క్ కలర్ యూజ్ చేసినా లైట్ కనిపిస్తుంది అంటారా? ఇక్కడ హైలైట్ చేయాలంటే మీకు బ్యాక్ సైడ్ టైల్స్ కూడా చూడండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టైల్స్ లైక్ మార్బుల్ ఫినిష్ టైల్ తీసుకోకుండా మీకు ఇక్కడ ఏంటంటే సేమ్ గోల్డ్ డీటెయిలింగ్ వస్తూ సేమ్ టైలే తీసుకున్నాం. అవును, అసలు వీటన్నిటికన్నా ఇది హైలైట్ కనిపిస్తుంది. సో అండ్ మీ డార్క్ కలర్స్ ని ఇది కాంప్లిమెంట్ చేసేస్తుంది, వైట్ ఇచ్చాం కాబట్టి. సో ఇదంతా కాంప్లిమెంట్ చేసేసి లైట్ షేడ్ లో కనిపిస్తుంది. ఇది స్టవ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదా? ఇది మీకు మెయింటెనెన్స్ ఫ్రీ. మేము యూజ్ చేసే టైల్స్ అన్ని మీకు వర్టిఫైడ్ అండ్ షుగర్ కోటింగ్ తో వస్తాయి. మీకు యూజ్ చేసి అంటే క్లీనింగ్ స్క్రబ్ కూడా పెట్టి మనం క్లీన్ చేసుకున్నా కూడా సేమ్ ఫినిషింగ్ ఏం పోదు, ఎందుకంటే గోల్డ్ ఏమన్నా అలా అయ్యేది ఏం లేదు. సో మీకు ఆల్మోస్ట్ ఇవి స్క్రబ్ పెట్టచ్చు, హార్పిక్ ఎవరి కావాలన్నా యూజ్ చేయొచ్చు. సో అవి యూజ్ చేసినా మనకి ఏం ప్రాబ్లం, మెయింటెనెన్స్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం లేడీస్ అంటే ఇది ఒక హార్ట్ అని చెప్పాలి. ఎక్కువ గ్రీజెస్ ఉంటాయి ఇండియన్ కిచెన్స్ కి. ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అసలు కిచెన్ లోకి వస్తే ఇప్పుడు అందరి థీమ్ ఏంటంటే ఏ ఐటమ్ బయటికి కనిపించకుండా కవర్ చేయాలని అని. అయితే ఇవి రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల కొంచెం అదంతా గ్రీజీ అవుతుంది, బట్ ఇట్లా ఉండటం వల్ల బాగా అనిపిస్తుంది. అవును, మెయిన్ ఏం లేదు, వంట చేసినాం ఫాస్ట్ డోర్స్ తీయడం క్లోజ్ చేయడం అది మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు మనం ఎందుకు ప్రతి అంటే షుగర్ డైలీ యూజ్ చేస్తాము, సాల్ట్ యూజ్ చేస్తాము, ఫ్రీక్వెంట్ గా ఏదైతే యూజ్ చేస్తామో అవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి వీటికి గ్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈజీ టు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాలి అంటే అండర్ సింక్ ఆరో ఇచ్చేసాము, వాటర్ ప్యూరిఫైర్ వాల్ కి పెట్టేసేసి క్లమ్జీగా ఉండదు, మనం అది కూడా కన్సీల్ చేసేసి షింక్ కి డైరెక్ట్ ట్యాప్ అనేది ప్రొవిజన్ ఇచ్చేసి చూపించండి. సో ఇది సో ఇక్కడ మనకి అంతా లోపల వచ్చేస్తుంది, ఆరో మొత్తం మనకి ఇన్సైడ్ ఉండిపోతుంది ఇలా. సో బయట వాల్ కి ఇలా ఉండకుండా యాక్చువల్లీ నేను అది చూసాను, కబోర్డ్ కవర్ చేసింది, కబోర్డ్ కవర్ చేసాం. ప్లేస్ బాగా యూటిలైజ్ అయింది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది వేస్ట్ గా అయిపోతుంది. చాలా మంది దీన్ని డెడ్ స్పేస్ అంటారు, లిక్విడ్స్ యూజ్ చేస్తారు. అండ్ మనకి ఇంకా లిక్విడ్స్ పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆరో సెటప్ అంతా కింద వచ్చేస్తుంది, మనకి ఏదైనా డైరెక్ట్ వాటర్ కావాలంటే ఇలా రొటేట్ చేసుకొని వాటర్ తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. సో ఇది మనకి కొంచెం స్మార్ట్ సేవింగ్ టైప్ అనుకోండి, ఈ టైప్ మనం ఇచ్చేస్తాం.